హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలూస్ వరల్డ్. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎలా అండి మీరు ఇల్లు, బయట జాబు, పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు అని. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నాకు ఎంత పని ఉన్నా ఆ పనిని స్ట్రెస్ఫుల్గా తీసుకోను. ఆ పనిని స్ట్రెస్ ఫ్రీగా ఎలా మలుచుకోవాలా అని ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళామే అనుకో, అక్కడ పిల్లలు అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు. అబ్బా ఎందుకు ఈరోజు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తే హెడ్ఏక్ వస్తుంది. అలా కాకుండా బాల్యంలో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు పిల్లలు, వాళ్ళని మన వైపు ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తే హ్యాపీగా మన క్లాసులు మనం చెప్పగలుగుతాం. ఇంటి విషయానికి వస్తే, డ్యూటీ నుంచి రాగానే మస్ట్ గిన్నెలు తోమాలి, వంట చేయాలి, డైలీ రొటీన్ అనమాట. వీటిని స్ట్రెస్ఫుల్గా కాకుండా ఫ్రీగా మనం ఎలా చేయాలంటే, వచ్చిన వెంటనే పనుల మీద పడిపోకుండా ఓ 5 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా ఓ మంచినీరో, కాఫీనో, టీనో తాగేసి, మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మంచి కంఫర్టబుల్ నైటీ వేసుకొని, పీస్ఫుల్ సాంగ్స్, ఫీల్ గుడ్ సాంగ్స్ పెట్టుకొని, లేదా దేవుని ప్రవచనాలు ఏవో పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తే ఆ స్ట్రెస్ తెలీదు, వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. నేను ఈరోజు లెమన్ రైస్ చేశాను. చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా అయిపోయే రెసిపీ ఏదంటే ఇదే. టైం లేనప్పుడు మస్ట్ నేను ఇదే చేస్తాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పోపులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, పసుపు, ఉప్పు. రైస్లో కలిపేయడమే, ఈజీగా అయిపోద్ది. స్ట్రెస్ఫుల్గా కాకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉందాం. బాయ్ బాయ్.